ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ మనకి ధనుర్మాసం అయితే స్టార్ట్ అయ్యింది. ధనుర్మాసంకి సంబంధించిన వీడియో చేయడం అయితే కొద్దిగా లేట్ అయిందండి. అయితే మనం ధనుర్మాసంలో ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు, భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించేటువంటి మాసాన్ని ధనుర్మాసం అంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనం మార్గశిర మాసంలో ఉన్నాము. మార్గశిర లక్ష్మీ వారాల పూజ కూడా చేసుకుంటున్నామండి. మనం చాంద్రమానాన్ని అనుసరించేసి మాసాలైతే చేసుకుంటాం. అయితే తమిళనాడు సైడ్ వాళ్ళు సూర్యమానాన్ని అనుసరిస్తారు. మనం కూడా కొన్ని సార్లు సూర్యమానాన్ని అనుసరించి ఈ ధనుర్మాసాన్ని కూడా పడతాము. కాబట్టి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించేటప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. జనవరి 14 వరకు అయితే ధనుర్మాసం ఉంటుందండి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు మనం మకర సంక్రాంతిని అయితే జరుపుకుంటాము. ఈ ధనుర్మాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శ్రద్ధాభక్తులతో పూజ చేస్తారో స్వామివారికి, వారికి కీర్తి యశస్సు కలుగుతుంది అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళైతే చెప్పారు. ఈ మాసంలో లక్ష్మీనారాయణులను లేక గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. స్వామివారిని ఈ మాసంలో తులసీ దళాలతో పూజిస్తారండి. ఈ నెలలో పెళ్లి కాని ఆడపిల్లలు ఇంటి ముందు ముగ్గు పెట్టి గొబ్బిళ్ళు పెట్టి పూజించడం వల్ల వారికి కోరిన వరుడు లభిస్తాడని చెప్పేసి అంటారు. అదేవిధంగా ఈ నెల మొత్తం తిరుప్పావై చదువుతారు. తిరుప్పావై చదవడం రాని వాళ్ళు విష్ణు సహస్రనామం కూడా చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామం తిరుప్పావై చదవడం రాని వాళ్ళు గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు. ఒకవేళ తిరుప్పావై విష్ణు సహస్రనామం చదవడం రాకపోయినా వినవచ్చండి. ధనుర్మాసంలో తులసీ దళాలతో మహావిష్ణువుని పూజించడం వల్ల మనకి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ నెలలో లక్ష్మీనారాయణులు లేదా గోదాదేవి శ్రీకృష్ణుని మహావిష్ణువుని పూజిస్తారు. ఏదైనా సరే మీరు ఏ దేవుణ్ణైనా సరే భక్తి శ్రద్ధలతో పూజించి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే ఈ నెలలో కోరుకున్నట్లయితే గనక మీకు ఖచ్చితంగా అయితే గనక ఆ కోరిక నెరవేరుతుంది. మీకు కుదిరినట్లయితే ప్రతిరోజు కూడా స్వామివారికి తులసిమాల వేయండి. తులసిమాల ప్రతినిత్యం లేకపోయినా ఒక్క తులసి దళమైనా సరే స్వామివారికి సమర్పించి ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే కోరిక అయితే నెరవేరుతుంది. జాజి పూలతో మాల ఉంటుంది కదా, జాజి పూల మాల మహావిష్ణువు గుడిలో సమర్పిస్తే ఈ నెలలో చాలా మంచిది. ఈ ధనుర్మాసంలో పొద్దున్నే లెగిచి స్నానం చేసి ఏదైనా సరే దేవాలయంలో వెళ్ళి దేవాలయంలో ఏదైనా క్లీనింగ్ పరంగా అంటే హెల్ప్ చేస్తే అంటే చిమ్మడం తుడవడం అలాంటివి ఏదైనా సరే స్వామివారి గుడిలో హెల్ప్ చేసేసి గోవిందా అని స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చినట్లయితే గనక రాజ్యపూజ్యత తగ్గుతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పారు. ఈ ధనుర్మాసంలో విష్ణు పురాణం చదివినా విష్ణు పురాణం విన్నా కపిల గోవుని దానం చేసిన పుణ్యం వస్తుంది అని చెప్పేసి కూడా మన పెద్దవాళ్ళు అయితే చెప్పడం జరిగిందండి. ఈ మాసంలో మొదటి 15 రోజులు స్వామివారికి చక్కెర పొంగలి పులగం నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత 15 రోజులు స్వామివారికి దద్దోజనం అయితే నైవేద్యంగా సమర్పిస్తారండి. ఈ మాసంలో నారాయణ మంత్రం చదివిన వారి దగ్గరికి యమదూతలు రారని మన పెద్దవాళ్ళు చెప్పారు. అదేవిధంగా తులసి చెట్టు కింద చిన్న శ్రీకృష్ణుని విగ్రహం ఉన్నట్లయితే తులసి చెట్టు కింద ఆ శ్రీకృష్ణు విగ్రహం పెట్టి ప్రతిరోజు నీరు పోస్తూ ఉన్నట్లయితే మనం అంటే దేవుడి దగ్గర తులసి దళం పెట్టినటువంటి పుణ్యం వస్తుంది. అంటే ఆ తులసి చెట్టు పైన మనం నీరు పోస్తుంటాం కదా, ఆ తులసి చెట్టులో నుంచి నీరు కిందకి వచ్చి శ్రీకృష్ణుని విగ్రహంపై పడడం వల్ల తులసి దళాలతో మనం స్వామివారికి అభిషేకం చేసినటువంటి పుణ్యం అయితే మనకు కలుగుతుందండి. ఈ ధనుర్మాసంలో ముక్కోటి దేవతలు భూలోకంలో తిరుగుతూ ఉంటారని చెప్పి మన పెద్దలు చెప్పారు. ఈ మాసంలో అయితే శుభకార్యాలు చేయకూడదు. దేనికంటే దీన్ని శూన్యమాసం అని అంటారు. నిశ్చితార్థం, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, నామకరణం ఇలా ఏ శుభకార్యాలు కూడా ఈ మాసంలో చేయకూడదు. ఈ నెలలో గోదాదేవి రచించిన పాసురాలను తిరుప్పావై అంటారు. ఈ నెలలో ఈ తిరుప్పావైని పఠనం చేస్తారు. అదేవిధంగా స్వామివారికి సుప్రభాతం ఆపేసి సుప్రభాతం బదులుగా తిరుప్పావై పఠనం చేసి వినిపిస్తారంట. చాలామంది ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం అని కూడా ఆచరిస్తారు.
గోదాదేవి అమ్మవారు కూడా వ్రతం చేసి శ్రీరంగనాథున్ని పతిగా పొందిందని అంటారు. అమ్మవారు స్వామివారి మీద ప్రేమ చూపిస్తూ ఈ ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారు రోజుకొక పాసురాన్ని రచించారంట. ఈ 30 రోజులు మొత్తం 30 పాసురాల్ని కలిపి తిరుప్పావై అని చెప్పేసి అంటారు. తిరుప్పావై వచ్చిన వాళ్ళైతే గనక ప్రతిరోజు తిరుప్పావై చదువుకోవచ్చు. అదేవిధంగా స్వామివారికి ఈ నెలలో అయితే గుడిలో చాలా వైభవంగా పూజలైతే జరుగుతూ ఉంటాయి. ఈ నెల మొత్తం ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారో వాళ్ళకి అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది అని చెప్పేసి చాలా నమ్మకం అండి. భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ్ణి అందరూ కూడా ఈ నెల మొత్తం పూజించాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.